సీడ్ సోయింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా గమనించుకోండి. ఒక్కొక్కసారి దుక్కి నీట్గా ఇట్లా నైస్గా వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేశారంటే జస్ట్ ఇది నా దగ్గర ఇత్తనం లేదు, ఇత్తనం అయిపోయింది, జస్ట్ సీడ్ ఇట్లా పెట్టేసి జస్ట్ ఇట్లా కప్పేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి దుక్కి ఇట్లా పెళ్ళలుగా వస్తుందన్నమాట. దానికి మనం ఏం చేయాలంటే ఇట్లా పెళ్ళల్లో కానీ మనం గింజని నాటేసినాం అనుకోండి, ఆ గ్యాప్లో పడి జెర్మినేషన్ అనేది నీట్గా అవ్వదన్నమాట. అప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే గింజ అనేది ఇట్లా పెట్టేసిన తర్వాత మనం దీనిపైన మట్టి అనేది పోసేయాలి. మట్టి అనేది పోస్తే ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా జెర్మినేషన్ అనేది వస్తుంది. ఇది మనం కూలోళ్ళతో దగ్గర ఉండి చెప్పి చేయించుకోవాలి. ఇది మనకు మేజర్గా సీడ్ సోయింగ్ ఇట్లా చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ లోతుకి పెట్టకూడదు, అటని చెప్పి మరి ఎక్కువ పైన కూడా పెట్టకూడదు. ఒక్కోసారి ఎక్కువ లోతు పెడితే ఏమవుతుందంటే జెర్మినేషన్ ప్రాబ్లం వస్తుంది. అదే ఒక్కొక్కసారి పైన పెడితే ఒకసారి వర్షం పడినప్పుడు మనం నీళ్ళు ఏమైనా ఎక్కువ ఇచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మట్టి అనేది తొలగిపోయి జెర్మినేషన్కి దెబ్బ పోతుంది. అదే జెర్మినేషన్ కింద మనం ఇబ్బంది పడుతుంది. జాగ్రత్తగా గమనించి వేసుకోండి.